అంటే ఇప్పుడు ఏం చేయలేదా రేవంత్ రెడ్డి వచ్చినాక? ఏం చేసిండు సన్న బియ్యం ఇస్తాను, కోదాడ బియ్యమో బీదాడ బియ్యం ఇస్తాడు. ఏవి కోదాడ బియ్యం నేను తింటున్నాడు, నువ్వు తింటావు ఏం తిను మాకేం తెలుసా, మేము తింటున్నాం మాకు అదే గవే దొడ్డు బియ్యం గవే ఉన్నాయి. సన్న బియ్యం ఇస్తున్నా. సన్న బియ్యం అక్కడ పేరు ఏంది పేను వెంకమ్మ సన్న బియ్యం ముచ్చట చెప్పిండు, ఎందుకు చెప్పాలి? సన్న బియ్యం అనడలే. రాష్ట్రం అంతటా సన్న బియ్యం మంచినాక ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తారంట. ఆ మంత్రులు కూడా హెలికాప్టర్ వేసుకుని వచ్చి ఆ పథకాన్ని ప్రారంభించారు. అందరు ఇండ్ల అన్నాలు తింటారు, ముఖ్యమంత్రితో సహా. వారు అందరూ అంటారు మరి అంతే అదే మాట పట్టుకుంటారు. మా సొంట్లకు ఇందిరమ్మ పథకం వచ్చింది, ఇచ్చినోడికి ఎవరికి ఇస్తున్నారు మాకు తెలుసా? అది ఎక్కడికి వస్తున్నాయి, ఏనంగా పోతున్నాయి, ఎట్లా వస్తున్నాయి. మాకైతే గూనె పెంకలు ఇద్దరు కొడుకులు, ఒక ఇల్లు లేదు, ఉండబోదంటే స్థలం లేదు. ఇల్లు ఊలగొట్టుకుని అయిపోయి కట్టుకుందామని ఆలోచన. పేరు వచ్చినా కూడా తీట పడతలేరు. ఏం చేయమంటున్నా, పేరు వచ్చినా కూడా కనపడుతులేరు. ఫస్ట్ ఏనాడో వచ్చింది పేరు వచ్చింది, నేను కూడా చూసిన కానీ మళ్ళీ మొన్న కొత్తగా వచ్చినాయి. పంచతరం చూస్తున్నా, అది ఏనో మొత్తం వేసారు, నడతలేదు. అనవసరానికి ఇటు దోపిడీ చేసినాక ఎందుక ఇది